యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏమైందిరా బండికి? గదా ఓ పోరి వల్ల రిపేర్కి వచ్చిందిలే చిచ్చా. ఆ బండిని మ్యూజియంలో పెట్టినా ఎవడు కొండగాని నువ్వుదా. వస్తున్నా చిచ్చా, అయిపోయింది. పోనీ చిచ్చా. సేమ్ చైత్రలాగే ఉంది కదా. చైత్రలా ఉండటమేంటి? చైత్రే అయితే ఇలాంటి గెటప్లో చైత్రని ఎప్పుడూ చూడలేదు కదా. విరాజ్ కూడా తెలియకుండా చైత్ర ఇలా ఫోటో దిగిందేమో. మరి ఫోన్ నెంబర్ ఎవరు రాసుంటారు? అసలు ఇక్కడున్న ఈ 7 నెంబర్స్లో చైత్ర ఫోన్ నెంబర్ మ్యాచ్ అవ్వట్లేదు. మరి ఇది ఎవరి నంబర్? అసలు చైత్ర ఎవరిదో నంబర్ ఎందుకు రాసుంటుంది? కరెక్ట్గా చైత్ర పుట్టినరోజునే నాకెందుకు ఈ ఫోటో దొరికింది? గుడిలో దైవ సాక్షిగా నా దగ్గరికి ఫోటో చేరేలా ఎవరు చేశారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దీని వెనక రాసిన నంబర్లోనే ఉంది. కానీ ఈ ఫోన్ నెంబర్లో చివరి 3 నంబర్లు చెరిగిపోయాయి. ఈ చెరిగిన నంబర్లు తెలుసుకుంటేనే కానీ ఈ ఫోటో వెనకున్న కథ తెలీదు. అసలు ఆ కథ ఏంటి? అందుకే ఆ ప్యాటర్న్ నంబర్లన్నీ తీయించాను. అయితే ఈ నెంబర్స్కి కాల్ చేస్తే ఈ ఫోటో మిస్టరీని సాల్వ్ చేయొచ్చు. ఈ ఫోటోలో ఉన్నది చైత్రనా ఇంకెవరా అన్నది తేల్చేయచ్చు. గిడ రాక్ గార్డెన్స్ ఎక్కడన్నా? స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తీసుకోండి. అటు వెళ్ళి రైట్ కంటే పోనీ అన్నా. హలో హలో, ఎవరు మీరు? మీరు ఫోన్ చేసి ఎవరు నువ్వని నన్ను అడుగుతారేంటి? ఐఎమ్ సారీ, నా పేరు విరాజ్. ఎందుకు ఫోన్ చేశారు? అంటే తెలిసిన అమ్మాయి ఫోటో వెనక మీ నంబర్ రాస్తుంది. అమ్మాయా? అమ్మాయిలంటేనే నాకు పడదు. మగాళ్ళ నాశనానికి కారణం అమ్మాయిలే. అమ్మాయిలకు దూరంగా ఉంటేనే మనం బాగుపడతాం. అసలు ఏ అమ్మాయి నా ఫోన్ నెంబర్ ఎందుకు ఆ ఫోటో వెనక రాస్తుంది? తెలీదండి, తెలుసుకుని ఫోన్ చేస్తాను. ఉంటాను. వీడి నంబర్ అయితే కాదు, అర్జెంటుగా కొట్టేసేయండి. ఇంకో నెంబర్కి చేస్తాను. బావా ఏంటిది? మనం వచ్చిన పనేంటి? అయినా ఆ ఫోటో వెనుక నెంబర్ సంగతి తర్వాత చూద్దాం అనుకున్నాం కదా బావా. కరెక్టే గానీ బట్ వీడేదో చెరిగిపోయిన నంబర్ ప్యాటర్న్ తీసుకొస్తే. ఆడిషన్స్ కోసం ఆల్రెడీ పార్టిసిపెంట్స్ వచ్చేస్తున్నారు బావా. ముందే పని అయిపోయిన తర్వాత ఇవన్నీ చూద్దాం గానీ. ఫైన్ గైస్, లెట్స్ గెట్ ప్రిపేర్ ది ఆడిషన్స్. లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ వర్క్. ఫైన్ మధురా, ఆడిషన్స్కి వచ్చిన వాళ్ళ నేమ్స్ తీసుకుని ప్రిపేర్ చేసి వాళ్ళని పంపించు. ఓకే పద బావా. థ్యాంక్స్ అన్నా. మీ నేమ్ చెప్పండి. వసంత. థ్యాంక్ యూ.
మీ ఇద్దరు నేమ్స్ చెప్పండి. మాధురి. ఓకే, మరి మీది? సుజాత. మేడం ఇక్కడనేనా పాటలు పాడేది? అవును, ఇక్కడే. ఒక్క నిమిషం. మీరు కాదు, మీతో వచ్చిన అమ్మాయిని పిలవండి. నాతో ఎవరు రాలేదు మేడం. సింగర్ రాకుండా ఆడిషన్ ఎలా చేస్తాం? నేనే సింగర్ని. మాకు కావాల్సింది ఫీమేల్ సింగర్. నేను పోరునే కానీ చెప్పలేను. అయ్యో, మాకు మేల్ సింగర్ రాక్ స్టార్ ఉన్నారు. మీరు వేరే చోటు ట్రై చేసుకోండి. మేడం 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 మేడం, నేను సోనీకి గిట్లా అబ్బాయి లెక్కుంటా, కానీ నా వాయిస్ అమ్మాయి వాయిస్. మేడం, మీకు నా గొంతు ముఖ్యమా, నా గెటప్ ముఖ్యమా? చెప్పండి మేడం. గొంతే ముఖ్యం. ఇంకేం మళ్ళా? నా గొంతు చూడుండ్రి, నేను వాడే తరిక చూడుండ్రి, అంతే. నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. సరే, నీ పేరు? నందు. మర్చిపోయినా, ఫోన్లో ఆనంది అని చెప్పిన కదా. ఏదైతే అదైంది. మనం పాట పాడుడు కావాలా, సెలెక్ట్ అవ్వడు కావాలా, గంతే. ఫస్ట్ పార్టిసిపెంట్ శ్వేత. ఆల్ ది బెస్ట్ శ్వేత. శ్వేత, నాతో రండి. విరాజ్ రెడీ. తన పేరు శ్వేత. వావ్, షీ సో ప్రిటీ యార్. కమ్ ఆన్, స్టార్ట్. వాయిస్ కూడా చాలా ప్రెట్టిగా ఉంది బావా. మేబీ తను బెస్ట్ అనుకుంటా. థ్యాంక్స్, యూ కెన్ గో. అవును విరాజ్, తను సెలెక్ట్ చేసేద్దామా? మిగిలిన వాళ్ళ వాయిస్లు కూడా విందాం. తనకన్నా బాగా పాడొచ్చేమో. వచ్చిన వాళ్ళలో ఇంకా బెస్ట్ వాయిస్ ఉండొచ్చు కదా. మధురా, నెక్స్ట్ పార్టిసిపెంట్ని పిలు. స్టార్ట్. ఏంటి, టెన్షన్గా ఉందా? అవు మళ్ళా. నువ్వేం టెన్షన్ పడనక్కర్లేదు. ఏ, లోపల నా పాట విని నన్ను సెలెక్ట్ చేసేశారు. గట్లయితే మిగిలిన వాళ్ళని ఎందుకు ఆడిషన్ చేస్తారు? వచ్చిన వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదని ఫార్మాలిటీగా పాడిస్తున్నారంతే. అమ్మాయిల్నే ఫార్మాలిటీగా పిలుస్తున్నారంటే అబ్బాయివి నిన్ను పిలువని కూడా పిలువరు. లే, పేరు తీసుకున్నారు, పాట వినకుండా ఎట్లా పంపుతారు? అంతా టైం వేస్ట్ ఎందుకు? వెళ్ళిపోతే బెటర్ కదా. లేలేలే, గదేం లేదు.
ఈరోజు నేను వాడాలా గంతే. అమ్మ పోలేరమ్మ, సమ్మక్క సారక్క, ప్లీజ్ అమ్మా, ఇవాళ నేను ఈ పాటల ఆడిషన్లో వాడాలి. నన్ను గెలిచేలా చేయండి. మీకు మంచిగా బోనం కట్టి ఈ ఆట తీర్చుకుంటా తల్లి. ఓకే, థ్యాంక్ యూ. వావ్, సో క్యూట్. స్టేజ్ మీద నీ పక్కన పాడితే పర్ఫెక్ట్గా ఉంటుంది. అవును బాబా, కలర్ఫుల్ జోడీ అవుతారు. నెక్స్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్. తనది కీచుకుంటే అయినా బాగుంది. తన డ్రెస్ సెన్స్, తన స్టైల్, చిన్న చిన్న మూమెంట్స్ చేస్తూ పాడుతుంది. కరెక్ట్గా మీ ఇద్దరు స్టేజ్ మీద పాడితే సాంగ్ అదిరిపోతుంది. స్టాప్ ఇట్. నేను సింగర్ కోసం చూస్తున్నాను, మోడల్ కోసం కాదు. నాకు కావాల్సింది అందంగా పాడే అమ్మాయి కానీ అందంగా ఉండే అమ్మాయి కాదు. వచ్చిన వాళ్ళంతా ఎంత స్టైల్గా పాడుతున్నారో చూడాలి కానీ ఎంత స్టైల్గా రెడీ అయ్యి వచ్చారో అని కాదు. నా పక్కన పాడాల్సిన వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ వాయిస్ ఉండాలి, ఎక్స్ట్రా వేషాలు అక్కర్లేదు. నాకు పాడే వాళ్ళ గెటప్లతో పనిలేదు, నాకు వాళ్ళ గొంతే ముఖ్యం. మధుర, నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎవరైనా సరే నేను వాళ్ళని చూడకూడదు, వాళ్ళ వాయిస్ మాత్రమే వినాలి. అలాగే విరాజ్. గుడ్. నెక్స్ట్ వాళ్ళని పిలువు. ఓకే. థ్యాంక్ యూ. ఈ వాయిస్ ఎలా ఉంది? బాగాలేదు. ఈ కర్టెన్స్ లేకపోయి ఉంటే బాగుందని బల్లగుద్దేవాడివి. బాబా, ఇప్పటి వరకు పాడిన వాళ్ళలో ఎవరూ నచ్చలేదా? అందరూ పాడుతున్నారు కానీ ఆ వాయిస్లో మ్యాజిక్ లేదు, వాళ్ళ పాటల్లో ఆ ఫ్రెష్నెస్ లేదు. నాకు నార్మల్ సాదా సీదాగా పాడేవాళ్ళు కాదు, సెన్సేషన్ సింగర్ కావాలి. తను ఎలా ఉన్నా ఎక్కడున్నా ఐ విల్ ఫైండ్ హర్. మధుర, ఇంకెవరైనా ఉన్నారా? హాలయ్య, లాస్ట్ 1% ఉన్నారు. అవును, ఇంతకుముందు ఆనంది అనే అమ్మాయి నీతో ఫోన్లో మాట్లాడింది కదా, పాడింది కదా, ఆ అమ్మాయి వచ్చిందా? ఆనంది అనే అమ్మాయి ఎవరు రాలేదు విరాజ్. రాలేదా? సరే, నెక్స్ట్ ఎవరో పిలు. బాబు, ఇప్పుడు నువ్వు పాడొచ్చు, వెళ్ళు. స్టార్ట్. ఏమైంది? మీకు మేం కనబడం, బట్ మీ వాయిస్ వింటాం. నాకు కూడా కావాల్సింది అదే. పర్లేదు, పాడు.
మిమ్మల్ని పాడండి. సి ధైర్యంగా పాడండి. మీరు పాడే పాట గొంతులో నుంచి కాదు, మనసులో నుంచి రావాలి. ఆల్ ది బెస్ట్. పాడండి. ఫెంటాస్టిక్. వాయిస్ సూపర్గా ఉంది, బట్ ఈ మెలోడీ సాంగ్ కాదు, ఏదైనా ఫాస్ట్ బీట్ సాంగ్ పాడమను. ఫెంటాస్టిక్, బట్ ఏదైనా ఫాస్ట్ బీట్ సాంగ్ పాడతారా? సార్ ఓకే. స్టార్ట్. You know, wow, you're a sensational singer. Yes, she's the one. తనే నాకు కావాల్సిన సింగర్. నా పక్కన పాడే అర్హత ఉన్న సింగర్ తనే. అవును బావా, మీ ఇద్దరు కలిసి పాట పాడితే ఆ పాట వైరల్ అయిపోతుంది. కాదు విరాజ్, యాక్చువల్గా నీకొక్కటి చెప్పాలి. నో 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 నో, నాకేం చెప్పొద్దు, నేనేం వినదలుచుకోలేదు. గో అండ్ గెట్ హర్ నౌ. వెంటనే తనతో అగ్రిమెంట్ చేయించు. వాట్ హ్యాపెన్? అగ్రిమెంట్ పేపర్స్ రెడీగా ఉన్నాయి కదా? ఉన్నాయి. మరి ఇంకేంటి, వెళ్ళి తనని తీసుకురా. అగ్రిమెంట్ చేయించేసి రేపటి నుంచే రిహార్సల్ స్టార్ట్ చేసేద్దాం. వెళ్ళు, నా క్యాబిన్కి తీసుకొచ్చేసే. మస్తు వాడినలే, చాలా బాగా పాడావు. మరి నన్ను సెలెక్ట్ చేస్తుండ్రా? నువ్వు ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయావు. థ్యాంక్ యూ. చెప్పాగా నన్ను చూడొద్దు, నా గొంతు చూడండి అని. వాళ్ళు కూడా నీ వాయిస్ నే చూసారులే. మరి తర్వాత ఏంది మేడం? ఎక్కడ వాడాలా, ఎవరితో వాడాలా? అవన్నీ తర్వాత. ముందు నువ్వు అగ్రిమెంట్ చేయాలి. పద. అగ్రిమెంటా? దీంట్లో కూడా అగ్రిమెంట్లు ఉంటాయా మేడం? ఉంటుంది. సరే, మళ్ళా గట్లనే అగ్రిమెంట్ చేద్దాం. పదండ్రి. సరే పద. జస్ట్ అ మినిట్. హలో 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 బావా హలో హలో
హలో హలో సార్, నేను చెప్పేది మీకు వినిపిస్తుందా? ఎవరు బావా? 1 సెకండ్. ఇందాక ఈ నెంబర్ నుండి కాల్ వచ్చిందండి. అదా, యాక్చువల్లీ మీ నంబర్ తెలిసిన అమ్మాయి ఫోటో వెనకాలంది, అందుకే ఫోన్ చేశాను. ఫోటో వెనకాల? ఎవరి ఫోటో అది? ఆ ఫోటో పంపిస్తాను, చూసి కొంచెం చెప్పగలరా? యా. యా, సెండ్ చేశాను, ఒకసారి చూడండి. ఈమె ఎవరో నాకు తెలియదండి. ఓకే అండి, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నో ప్రాబ్లం అండి. ఎవరు బావా? ఫోటో వెనక నంబర్స్ ప్యాటర్న్లో ఇందాక ఒకరికి కాల్ చేశాను. ఓ, ఏమన్నారు? అతనికేం తెలీదు. సరే పద వెళ్దాం. మధుర, ఇందాక పాట పాడినమ్మా ఎక్కడ? తను ఎలా ఉంది? అందంగా ఉందా? ఆ, చాలా బాగుంటుంది. ఎక్కడ? ఇదిగో ఇక్కడే ఉంది. ఆ,